హాయ్ అండి, వెల్కమ్ టు డ్రీమ్ హౌస్ అసోసియేట్స్. మీరు బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ తీసుకుందాం అనుకుంటే డ్రీమ్ హౌస్ అసోసియేట్ని సంప్రదించండి. మన విజయవాడ, గుంటూరు, హైదరాబాద్, వైజాగ్ పరిసర ప్రాంతాల్లో బ్యాంక్ ఆక్షన్లో ప్రాపర్టీస్ తీసుకుందాం అనుకున్నారు కంపల్సరీగా మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ని సంప్రదించండి. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చి 1000 గజాలండి. మన విజయవాడ భవానీపురం సెంట్రల్ అయితే రావడం అయితే జరిగింది. మన భవానీపురం ఐరన్ యార్డ్ ఉంది కండి, ఐరన్ యార్డ్లో అయితే 1000 గజాలు అయితే మనకి బ్యాంక్ ఆక్షన్లో అయితే ప్రాపర్టీ అయితే సేల్కి అయితే రావడం జరిగింది. ఈ ప్రాపర్టీ వచ్చి ఈస్ట్ ఫేస్ అండి, 1000 గజాలు చూడొచ్చు. 40 ఫీట్ రోడ్ అండి, తార్ రోడ్డు ఇది. కాకపోతే ఇది ప్రైవేట్ ల్యాండ్ అండి. మన బ్యాంక్ ఆక్షన్లో అయితే రావడం అయితే జరిగింది. ఇది ఐరన్ యార్డ్ సంస్థలోకి అయితే రాదండి, ప్రైవేట్ ల్యాండ్ అండి. అక్కడ గజం వచ్చి గవర్నమెంట్ వాల్యూ 33,300 ఉందండి. ప్రైవేట్ వాల్యూ వచ్చి 65,000 దాకా ఉంది. మనకి కేవలం గజం 38,000కి అయితే బ్యాంక్ ఆక్షన్లో సేల్కి అయితే రావడం అయితే జరిగింది. చాలా మంచి ఆపర్చునిటీ అండి, చాలా మంచి ఫ్లాట్ అండి. ఇలాంటి ప్రాపర్టీస్ మనకి తక్కువ బడ్జెట్లో చాలా రేర్గా వస్తాయండి. చాలా రీజనబుల్గా అయితే రావడం అయితే జరిగింది మనకి బ్యాంక్ ఆక్షన్లో. మీరు గమనించగలరు, చూడండి. ఈస్ట్ ఫేసు చుట్టూ మనకి కాంపౌండ్ వాల్ కూడా ఉందండి. ఇది మొత్తం కమర్షియల్గా మనకైతే యూజ్ అయ్యిద్ది. కమర్షియల్గా అయితే ఎవరైతే విజయవాడ సిటీ భవానీపురంలో తీసుకుందాం అనుకుంటున్నారో చాలా మంచి ఫ్లాట్ అండి ఇది అనేది. చాలా మీకు ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ సేల్కి కానీ మొత్తం 1000 స్క్వేర్ యార్డ్స్ అండి. పర్ స్క్వేర్ యార్డ్ వచ్చి 38,000 పడుతుందండి మనకి. చాలా రీజనబుల్ ప్రైస్ అండి. మనకి సిటీ దగ్గరలో అండి. చుట్టుపక్కల హైలైట్స్ చూసుకుంటే మనకి ఇటు రిలయన్స్ డిజిటల్ కానీ, మన భవానీపురం కానీ, హెచ్బి కాలనీ కానీ, విద్యాధరపురం, సితారా సెంటర్, మన దుర్గగుడి అన్నీ చాలా దగ్గర అండి, నియరెస్ట్ అండి. మనకి ఇక్కడ డిమార్ట్ కానీ అన్నీ, సోనో విజన్, ఆంధ్ర హాస్పిటల్స్, మన బస్ స్టాండ్కి చాలా దగ్గర అండి. ఇలాంటి ప్రాపర్టీని మిస్ చేసుకోమాకండి. ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చి తీసుకుందాం అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న కనబడుతున్న మా ఫోన్ నెంబర్ని సంప్రదించగలరు. విజయవాడ యనమల కుదురులో నుండి మనకు ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి. బ్యాంక్ ఆప్షన్లో చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది, మిస్ చేసుకోవద్దు. మీరు ప్రాపర్టీ చూడొచ్చండి. హౌస్ అయితే చాలా బాగుందన్నమాట. సో ఇది మనకి మెయిన్ రోడ్కి వచ్చి చాలా దగ్గరికి అయితే వస్తుందన్నమాట. ప్రాపర్టీ అండ్ లొకేషన్ చూసుకుంటే మనకి యనమల కుదురండి, రావికొండలరావు స్ట్రీట్ అండి. మనకి చూడొచ్చు ప్రాపర్టీ అయితే. ఈ మొత్తం వచ్చేసి మనకి 96 గజాలు అయితే ఉందండి. ఇల్లు వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ అయితే వస్తుంది. కాకపోతే ఒక చిన్న మైనస్ అయితే ఉందండి, అది వచ్చేసి మనకి సౌత్ సైడ్ రోడ్ సోల్ అయితే ఉందండి. గమనించండి, రోడ్డు సోల పట్టింపు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్రాపర్టీని తీసుకోవచ్చండి. ఎందుకంటే చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది. సో ఇంకా ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తే అండి 32,51,000 అండి స్టార్టింగ్ ప్రైస్. ఇది మనకి ఆక్షన్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. 32,51,000 నుంచి మనం ఆక్షన్లోకి వెళ్తే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి, గమనించాలి. ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి బ్యాంక్ ఆక్షన్లో జనవరి 12వ తారీఖు అండి. మనకి 13వ తారీఖున అయితే ఆక్షన్ జరుగుతుంది. మనం హైలైట్ చూసుకుంటే కనుక ఈ ప్రాపర్టీకి పక్కనే మనకి కేకే గ్లోబల్ క్రికెట్ అకాడమీ, అలాగే రామలింగేశ్వర కట్టకి జస్ట్ ఒక 200 మీటర్స్ అయితే ఉంటుందన్నమాట ఈ ప్రాపర్టీ నుంచి. సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి. మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము. ఇంకా అలాంటి మరెన్నో మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలి అనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఫేస్బుక్, ఇన్స్టా ఐడీస్ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఏలూరులో అండి మనకి నేషనల్ హైవే ఫేసింగ్లో ఒక మంచి కమర్షియల్ సైట్ అయితే సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్లో. ఈ ప్రాపర్టీ అని మనకి చాలా బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుంది, మిస్ చేసుకోవద్దు. హైవే ఫేసింగ్ అయితే ఉంటుందండి. ఇక్కడ మొత్తం వచ్చేసి 4 ఎకరాల 29 సెంట్లు అయితే ఉందండి. 4 ఎకరాల 29 సెంట్లు అండి కమర్షియల్ సైట్. ఇది నేషనల్ హైవే ఫేసింగ్ అయితే ఉంటుందన్నమాట. మనకి నియర్ బై చూసుకుంటే మనకి ఏలూరు కాలేజ్ అయితే వస్తుంది, చింతలపూడి రోడ్ అండి. ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్ అండి. జనవరి 16వ తారీఖు లాస్ట్ డేటు, మనకి 17వ తారీఖున అయితే ఆప్షన్ జరుగుతుంది. జనవరి 16 లాస్ట్ డేట్ అనమాట. ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తే 6,78,00,000 అండి ఈ స్టార్టింగ్ ప్రైస్. మనకి ఆప్షన్ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట, 6,78,00,000 నుంచి. సో ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్ అండి, చాలా మంచి ప్రైస్కి అయితే స్టార్ట్ అవుతుంది, మిస్ చేసుకోవద్దు. నేషనల్ హైవే ఫేసింగ్ అండి ఇది. మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి. మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము. ఇంకా అలాంటి మరెన్నో మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలి అనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఫేస్బుక్, ఇన్స్టా ఐడీస్ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసండి ఇది ఒక కమర్షియల్ సైట్ అండి. ప్రాపర్టీ లొకేషన్ చూసుకుంటే మనకి కొండపల్లి ఇండస్ట్రియల్ ఏరియా అయితే వస్తుందండి. మీరు ప్రాపర్టీ చూడొచ్చు. ఇక్కడ మొత్తం వచ్చేసండి 907 గజాలు అయితే ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ రోడ్ అయితే వస్తుందన్నమాట. 907 గజాలు ఈస్ట్ ఫేసింగ్ రోడ్ అండి. ఈ ప్రాపర్టీ మనకి నేషనల్ హైవేకి జస్ట్ ఒక 450 మీటర్స్ దూరం అయితే ఉంటుందన్నమాట. అంటే మనకి 1/2 కిలోమీటర్ లోపు అయితే ఉంటుంది నేషనల్ హైవే. చాలా చాలా బెస్ట్ ప్రైస్కి అయితే ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్ సేల్కి వచ్చిందండి. ఇక ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తే 1,80,000 అండి. ఇది మనకి స్టార్టింగ్ ప్రైస్. మనకి ఆక్షన్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. మనం ఆక్షన్లోకి వెళ్తే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి, గమనించాలి. సో మీలో ఎవరికైనా కమర్షియల్గా ఒక సైట్ కావాలనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీరు చూస్ చేసుకోవచ్చండి. చాలా చాలా మంచి ప్రైస్. సో ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి. మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము. ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఫేస్బుక్, ఇన్స్టా ఐడీస్ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ నమస్కారం అండి. డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం. ఇప్పుడు మనం చూడబోయే ప్రాపర్టీ విజయవాడ కొండపల్లిలో G+1 బిల్డింగ్ అండి. మంచి రెసిడెన్షియల్ బిల్డింగ్ అండి. ఈ ప్రాపర్టీ యొక్క పూర్తి వివరాలు తెలుసుకోవడానికి వీడియో మొత్తం పూర్తిగా చూడండి. ఈ ప్రాపర్టీ వచ్చేసరికి మనకి కొండపల్లిలో ఉందండి. కొండపల్లి మెయిన్ రోడ్ అండ్ అలాగే మెయిన్ సెంటర్ నుంచి చాలా దగ్గరండి ప్రాపర్టీ మనకి. మనం ఈ ప్రాపర్టీకి సంబంధించి వివరాలు తెలుసుకోవాలనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ విస్తీర్ణం వచ్చేసి 67 గజాలు ఉందండి. మనకి వెస్ట్ ఫేసింగ్లో రావడం జరుగుతుంది. అండ్ అలాగే దీని చుట్టూ కూడా మొత్తం అన్నీ కూడా ఇల్లు అండి. ఇదంతా కూడా రెసిడెన్షియల్ ప్రాపర్టీ అండి. మంచి వాతావరణంలో ఉందండి ఇల్లు. అండ్ అలాగే ఇప్పుడు ఈ ప్రాపర్టీ వచ్చేసరికి మనకి ఆక్షన్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ అండి 24,62,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ ప్రాపర్టీని మీరు సొంతం చేసుకోవాలి అనుకుంటే 21వ తారీఖున 1వ నెల 2026 ఆక్షన్ జరుగుతుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది మేము విజిట్ చేపిస్తామండి. ఈఎండి డేట్ వచ్చేసరికి 20వ తారీఖు 1వ నెల 2026 తారీఖున కట్టాలండి అమౌంట్. ఇది మనం చూస్తున్నట్లయితే కనుక గీతా మందిర్ రోడ్కి దగ్గరలో కొండపల్లి మెయిన్ రోడ్ నుంచి 200 మీటర్ల దూరంలోనే ఉందండి మనకి ఇల్లు. మంచి ప్రాపర్టీ అండి, అసలు మిస్ చేసుకోవద్దు. జాక్పాట్ లాంటి ప్రాపర్టీ అండి. మీరు ఈ ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలి అనుకుంటే మీ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్లకి మాకు కాల్ చేయగలరు. ఫ్రీ విజిట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అండ్ అలాగే జెన్యూన్ వీడియోస్ కొరకు మాకు కాంటాక్ట్ అవ్వగలరండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మనం చూసుకున్నట్లయితే కనుక విజయవాడ నందమూరి నగర్ ఆంధ్రప్రభ కాలనీ రోడ్లో ఓపెన్ ల్యాండ్ ఒకటి రావడం జరిగిందండి మనకి బ్యాంక్ ఆప్షన్లో. దీని విస్తీర్ణం అంటే ఎక్స్టెంట్ చూసుకున్నట్లయితే కనుక 272 గజాలండి. ఇది మనం చూసుకున్నట్లయితే ఈస్ట్ ఫేసింగ్లో ఉందండి ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ మంచి ప్రాపర్టీ అండి, అసలు మిస్ చేసుకోవద్దు. ప్లస్ ఈ ప్రాపర్టీ ఏంటంటే ఈ సైట్ అనేది అర్బన్ సీలింగ్ ల్యాండ్లో ఉందండి. అండ్ అలాగే ఈ ప్రాపర్టీ ఏంటంటే మనకి పైపుల్ రోడ్కి 50 మీటర్స్ దూరంలోనే ఉందండి. మెయిన్ రోడ్ నుంచి 5వ బిట్టేనండి ఈ ప్రాపర్టీ. చాలా వాకబుల్ డిస్టెన్స్లో వస్తుందండి, చాలా మంచి ప్రైస్కి వస్తుంది. ఈ ప్రైస్ కనుక మనం చూసుకున్నట్లయితే అంటే ఇది ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ అండి. మనకి ఇది 73,44,000 నుంచి స్టార్ట్ అవుతుందండి. ఈ ప్రాపర్టీ ఏంటంటే అది స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే, అక్కడ నుంచి మళ్ళీ పెరుగుతుందండి వేలంపాట్లోకి వెళ్ళినప్పుడు మనం. అండ్ అలాగే ఈ ప్రాపర్టీ మీరు సొంతం చేసుకోవాలనుకుంటే ఆక్షన్ డేట్ వచ్చేసరికి మనకి 9వ తారీఖు 1వ నెల 2026 తారీఖున జరుగుతుందండి ఆక్షను. ఇది మీరు సొంతం చేసుకోవాలనుకుంటే మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న మా నెంబర్లకు కాల్ చేసినట్లయితే ఫ్రీగా విజిట్ కూడా ఏర్పాటు చేస్తామండి. మరిన్ని వీడియోస్ కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ. మనం చూసుకున్నట్లయితే కనుక మంగళగిరి వుడ్డెస్టోన్లో అండి G+1 హౌస్ అండి. ఇది మనకి ఈ హౌస్ యొక్క విస్తీర్ణం వచ్చేసరికి 118 గజాలండి. ఫేసింగ్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్లో ఉందండి. బిల్డింగ్ కట్టి కూడా 4 years అవుతుందండి మనకి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక ఈ ప్రాపర్టీ అనేది కేఎల్ యూనివర్సిటీకి 2 కిలోమీటర్ల దూరంలోనే ఉందండి. అండ్ అలాగే మనకి విజయవాడ గుంటూరు హైవే కూడా 2 కిలోమీటర్ల దూరంలోనే వస్తుందండి మనకి ప్రాపర్టీ. చాలా బెస్ట్ ప్రైస్కి వస్తుందండి ప్రాపర్టీ యొక్క ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి మనం చూసుకున్నట్లయితే కనుక 32,37,300
300 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుందండి ప్రాపర్టీ మనకి. మీరు గమనించాలండి, ఇది ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ అండి, మొత్తం టోటల్గా ఆ ప్రైస్కే వస్తుందని కాదండి. అండ్ అలాగే ఇప్పుడు ఈ ప్రాపర్టీ మీరు సొంతం చేసుకోవాలి అనుకుంటే 13వ తారీఖు 1వ నెల 2025వ తారీఖున ఇది ఆక్షన్ జరుగుతుందండి. ఒక రోజు ముందు అంటే 12వ తారీఖు 1వ నెల 2025వ తారీఖున 10% కట్టాలండి. ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ నుంచి మనకి 10% కనుక కట్టినట్లయితే ఆక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుందండి. అండ్ అలాగే ఈ ప్రాపర్టీ విజిట్ కావాలి అనుకున్నట్లయితే కనుక మీ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్లకి మా కాంటాక్ట్ అయితే ఫ్రీ విజిట్ ఏర్పాటు చేయడం జరుగుతుందండి. అండ్ అలాగే మరికొన్ని జెన్యూన్ ప్రాపర్టీస్ కొరకు మాకు కాల్ చేయగలరు. థ్యాంక్ యూ. గుడివాడ పెద్దపారపూడి విలేజ్లో అండి, మనకి గుడివాడ దగ్గరలో మనకి మంచి ఓపెన్ ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయండి బ్యాంక్ ఆప్షన్లో. ఈ మనకి CRDA అప్రూవ్డ్ లేఅవుట్ ప్లాట్స్ అండి. 200 గజాల నుంచి 235 గజాల దాకా అయితే ప్లాట్స్ అయితే రెడీగా ఉన్నాయండి సేల్కి. సో ఇవన్నీ కూడా మనకి బ్యాంక్ ఆప్షన్లో రావడం జరుగుతున్నాయండి. సో ఈ ప్రాపర్టీస్ ఒక లాస్ట్ డేట్ చూసుకుంటే బ్యాంక్ ఆప్షన్లో జనవరి 6వ తారీఖు అండి, మనకి 7వ తారీఖున అయితే ఆప్షన్ జరుగుతుంది. జనవరి 6వ తారీఖు లాస్ట్ డేట్ అనమాట. సో మనకి ఈ ప్రాపర్టీస్ ఒక ప్రైస్ విషయానికి వస్తాయండి, మనకి 6 లక్షల నుంచి స్టార్ట్ అయ్యిందండి ప్రైస్ అనేది. అంటే మనం తీసుకునే ప్లాట్ని బట్టి మన ప్రైస్ అనేది డిఫరెన్స్ అయితే ఉంటుందండి. 6 లక్షల నుంచి ప్రైస్ అనేది స్టార్ట్ అవుతుంది, మనకి 7.8 లక్షల దాకా అయితే ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా మనకి స్టార్టింగ్ ప్రైస్లో అండి. మనం ఆప్షన్లోకి వెళ్తే ప్రైస్ అనేది డిఫరెన్స్ అయితే ఉంటుంది, గమనించాలి. సో మీరు ఎవరికైనా ప్రాపర్టీస్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి. మీకు ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా రేట్కి విజిట్ చేపిస్తాము. ఇంకా ఇలాంటి మరి ఎన్నో మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ చొప్పున పొందాలి అనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఫేస్బుక్, ఇన్స్టా ఐడీస్ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మనం చూసుకున్నట్లయితే కనుక విజయవాడ పటమట డిమార్ట్కి ఆపోజిట్లో G+1 బిల్డింగ్ ఉందండి. 258 గజాల్లో ఉందండి ఈ బిల్డింగ్. ఈ బిల్డింగ్ని మీరు సొంతం చేసుకోవాలనుకుంటే ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ 2,17,80,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉందండి. అండ్ అలాగే మెయిన్ రోడ్ పాయింట్ ఉందండి ఈ ప్రాపర్టీ. మనకి 80 అడుగుల రోడ్డు ఫీట్ 80 ఫీట్ల రోడ్డు ఉందండి మనకి దీనికి ప్రాపర్టీకి. మంచి సెమీ కమర్షియల్ ప్రాపర్టీ అండి ఇది. ప్రాపర్టీ మిస్ చేసుకోవద్దండి. మీరు కనుక ఈ ప్రాపర్టీ మీ సొంతం చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న మా నెంబర్లకి కాల్ చేయండి. అండ్ అలాగే ఈ ప్రాపర్టీకి సంబంధించి లాస్ట్ డేట్ అంటే వేలంలోకి వెళ్ళే డేట్ వచ్చేసరికి 12వ తారీఖు 1వ నెల 2026 అండి. అండ్ అలాగే మనం ఈ ఆప్షన్లో పార్టిసిపేట్ చేయాలంటే ముందుగా మనం 10% EMD కట్టాలండి. అది మనం ఒక రోజు ముందు కట్టుకోవాలండి. 11వ తారీఖు 1వ నెల 2026వ తారీఖున కట్టుకోవాలండి ఆ అమౌంట్. అండ్ అలాగే మరికొన్ని జెన్యూన్ వీడియోస్, మీకు జెన్యూన్ ప్రాపర్టీ వీడియోస్ కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు చూడబోయే ప్రాపర్టీ వచ్చి 1 టౌన్లో అయితే రావడం అయితే జరిగింది. సెమీ కమర్షియల్ బిల్డింగ్ అండి. G+2 అండ్ పెంట్ హౌస్ అండి. కేవలం 2,25,45,000 నుంచి అయితే బ్యాంక్ ఆక్షన్లో స్టార్టింగ్ అయితే అవుతుందండి ప్రైస్ అనేది. 2,25,45,000 అండి ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చి. EMD డేట్ వచ్చి 6 జనవరి 2026 అండి. ఆక్షన్ డేట్ వచ్చి 7 జనవరి 2026. 201 గజం అండి. ఇంటి ముందు అయితే 33 అడుగుల రోడ్ అండి, ఈస్ట్ ఫేసింగ్. చుట్టూ హైలైట్స్ కనుక చూసుకుంటే కనుక నియర్లీ అమ్మ హోటల్ అండి, కాళేశ్వరం మార్కెట్ అండ్ కనకదుర్గమ్మ టెంపుల్, అలాగే మనకి రైల్వే స్టేషను, బస్ స్టాండు ఇవన్నీ చాలా దగ్గర అండి. నియరెస్ట్ ప్లేస్ అండి. 1 టౌన్ నడిబొడ్లో అయితే రావడం అయితే జరిగింది. 1 టౌన్ సెంటర్లో అయితే రావడం అయితే జరిగింది. మనకి రెంట్స్ కనుక చూసుకుంటే మంత్లీ రెంట్ 1,25,000 వస్తాయండి. 1 టౌన్లో మంచి రెంట్స్ వచ్చే ప్రాపర్టీ కావాలనుకుంటే చాలా బెస్ట్ ప్రాపర్టీ అండి. అండ్ ప్రాపర్టీని మిస్ చేసుకోమాకండి. ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చి తీసుకుందాం అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న మా నెంబర్ని సంప్రదించగలరు. అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.
ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసండి విజయవాడ దగ్గరలోని మనకి ఇబ్రహీంపట్నం జూపురిలో ఒక మంచి సైట్ అయితే సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్లో. నేషనల్ హైవేకి జస్ట్ ఒక 300 మీటర్స్ దూరంలో అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మొత్తం వచ్చేసి మనకి 50 సెంట్లు అయితే ఉందండి. మనకి వెస్ట్ ఫేసింగ్ రోడ్ అయితే వస్తుందన్నమాట. 50 సెంట్లు ల్యాండ్ అండి. నేషనల్ హైవేకి అతి దగ్గరలో అయితే ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది. సో ఇంకా ఈ ప్రాపర్టీ ముందు రోడ్డు చూసుకుంటే మనకి 33 ఫీట్ రోడ్ అయితే ఉంటుందండి. సో ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే బ్యాంక్ ఆప్షన్లో జనవరి 6వ తారీఖు అండి. మనకి 7వ తారీఖున అయితే ఆప్షన్ జరుగుతుంది. జనవరి 6వ తారీఖు లాస్ట్ డేట్ అనమాట. మనకి నేషనల్ హైవేకి జస్ట్ ఒక 300 మీటర్స్ దూరంలో ఉంటుందండి. 50 సెంట్లు ల్యాండ్ మనకి జూపూర్లో అయితే వస్తుంది. సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి. ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ విషయానికి వస్తే అండి 2,29,00,000 అండి. మనకి స్టార్టింగ్ ప్రైస్ ఆప్షన్ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి. మనం ఆప్షన్లోకి వెళ్తే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఒకటి గమనించాలి. 2,29,00,000. ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి. మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము. ఇంకా అలాంటి మరెన్నో మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ పొందాలి అనుకుంటే మా డ్రీమోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసండి విజయవాడలోని న్యూ రాజరాజేశ్వరిపేటలో అయితే వస్తుందండి. అంటే మనకి సుబ్బరాజు నగర్లో అయితే వస్తుందన్నమాట. ఇది వచ్చేసి మనకి ఒక G+1 బిల్డింగ్ అండి. ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి రావడం జరిగిందండి. చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది, మిస్ చేసుకోవద్దు. ఈ ప్రాపర్టీ మనకి న్యూ రాజేశ్వరిపేట అండి, అయోధ్య నగర్ కట్ట రోడ్లో అయితే ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి మనకి G+1 మనకి 100 గజాలు అయితే వస్తుందండి. ఈ ప్రాపర్టీ మనకి 100 గజాలు అయితే వస్తుందండి. సౌత్ ఫేసింగ్ అయితే ఉంటుంది. ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్ అండి 30,86,000 అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ప్రైస్ అనేది చాలామంది ఈ ప్రైస్కి వస్తుందా అంటున్నారండి, కాదండి. చాలామంది ఈ ప్రైస్కి వస్తుంది అనుకుంటున్నారండి, కాదండి. అంటే మనకి ఇది ఆప్షన్ స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే అండి. మనకి ఆప్షన్లోకి వెళ్తే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఒకటి గమనించాలి. సో మనకి 100 గజాల్లో ఒక G+1 బిల్డింగ్ అయితే సేల్కి రెడీగా ఉందండి సౌత్ ఫేసింగ్తో. మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి. మీకు ఈ ప్రాపర్టీ డేట్కి విజిట్ చేపిస్తాము. ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే జనవరి 20వ తారీఖు అండి. మనకి 21వ తారీఖునైతే ఆప్షన్ అవుతుంది. జనవరి 20వ తారీఖు లాస్ట్ డేట్ అనమాట. ఇంకా అలాంటి మరెన్నో మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలి అనుకుంటే మా డ్రీమోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టా ఐడీస్ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసండి ఇది ఒక 2 BHK ఫ్లాట్. లొకేషన్ చూసుకుంటే మనకి అజిత్ సింగ్ నగర్ అండి. అంటే మనకి సింగనగర్ నుంచి రాజరాజేశ్వరిపేట వెళ్ళే రోడ్లు అయితే వస్తుందన్నమాట. నియర్ బై చూసుకుంటే మనకి డాబా కోట్ల రోడ్ అండి. సో ఫ్లాట్ వచ్చేసి మనకి 3rd ఫ్లోర్లో అయితే ఉంటుంది. అపార్ట్మెంట్ చూడవచ్చు. ఇందులో మనకి 3rd ఫ్లోర్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. ఇది టోటల్ ఎస్ఎఫ్టీ చూసుకుంటే 1130 ఎస్ఎఫ్టీ. మనకి అన్డివైడ్ వచ్చేసి 41 స్క్వేర్ యార్డ్స్ అయితే ఇస్తున్నారండి. 41 గజాలు అన్డివైడ్ షేర్ అయితే వస్తుంది. యూజువల్గా ఒక 2 BHK ఫ్లాట్కి 25 to 30 స్క్వేర్ యార్డ్స్ అయితే వస్తుంది. కానీ ఇక్కడ మనకి 41 స్క్వేర్ యార్డ్స్ అయితే ఇస్తున్నారండి. చాలా వర్తబుల్ ప్రాపర్టీ అయితే అవుతుంది, మిస్ చేసుకోవద్దు. మనకి కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉందండి ఈ ఫ్లాట్కి వచ్చేసి. సో ఇంకా ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి బ్యాంక్ ఆప్షన్లో జనవరి 9వ తారీఖు అండి. మనకి 12వ తారీఖున అయితే ఆప్షన్ అవుతుంది. జనవరి 9వ తారీఖు లాస్ట్ డేటు. ఇక ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ విషయానికి వస్తే 35 లక్షలు అండి స్టార్టింగ్ ప్రైస్. ఇది మనకి ఆప్షన్ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. 35 లక్షల నుంచి. చాలామంది ఈ ప్రైస్కి వస్తుంది అనుకుంటున్నారండి, కాదండి. మనకి ఆప్షన్ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదండి. మనకి ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఆప్షన్లోకి వెళ్తే, గమనించాలి. మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి. మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము. ఇంకా అలాంటి మరెన్నో మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ పొందాలనుకుంటే మా డ్రీమోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టా ఐడీస్ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసండి నేషనల్ హైవే దగ్గరలో ఒక మంచి కమర్షియల్ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్లో. సూపర్ ప్రాపర్టీ ఇది, అసలు మిస్ చేసుకోవద్దండి. ఈ ప్రాపర్టీ ఉన్న ఎగ్జాక్ట్ లొకేషన్ చూసుకుంటే కనుక మన గన్నవరం ఆత్కూరు విలేజ్లో అయితే వస్తుందండి. నేషనల్ హైవే సర్వీస్ రోడ్ పాయింట్లో అయితే ఉంటుంది. G+2 కమర్షియల్ బిల్డింగ్ అండి. ఇదంతా కూడా మంచి రెంట్స్ వచ్చే ప్రాపర్టీ అండి. ఇదైతే G+2 కమర్షియల్ బిల్డింగు, 173 గజాలు. అలాగే వెస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్ అండి. కార్నర్ బిట్ అయితే వస్తుంది అన్నమాట బిల్డింగ్.
బిల్డింగ్ వచ్చేసి వెస్ట్ అండ్ నార్త్ 173 గజాలు. ఈ ప్రాపర్టీ మనకి నేషనల్ హైవే సర్వీస్ రోడ్ పాయింట్లో అయితే ఉంటుంది, గన్నవరం ఆత్కూర్ అండి. సో ఇంకా ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆక్షన్లో 60,52,000 అయితే సేల్కి స్టార్ట్ అవుతుందండి. 60,52,000 అండి. మనకి ఆక్షన్ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. మనం ఆక్షన్లోకి వెళ్తే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి, గమనించాలి. సో మీలో ఎవరైనా ఒక మంచి కమర్షియల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నట్లయితే ఈ ప్రాపర్టీ మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి. మంచి రెంట్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇంకా ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి బ్యాంక్ ఆక్షన్లో అండి జనవరి 20వ తారీఖు అండి. మనకి 21వ తారీఖున అయితే ఆక్షన్ జరుగుతుంది. జనవరి 20వ తారీఖు లాస్ట్ డేట్ అనమాట. మీలో ఎవరికైనా ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి. మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము. ఇంకా అలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ పొందాలి అనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఫేస్బుక్, ఇన్స్టా ఐడీస్ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విజయవాడ ప్రసాదంపాడులో అండి ఒక మంచి 2 BHK ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది. బ్యాంక్ ఆప్షన్లో చాలా బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుందని మిస్ చేసుకోవద్దు. ప్రాపర్టీ వచ్చేసి మనకి ప్రసాదంపాడులో అయితే ఉంటుందండి. అపార్ట్మెంట్ చూడొచ్చు. ఇందులో మనకి 4th ఫ్లోర్లో అయితే ఫ్లాట్ అయితే వస్తుందండి. నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది. టోటల్ SFT చూసుకుంటే 900 SFT అండి. మనకి కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట, 900 SFT. సో అలాగే అన్డివైడ్ షేర్ చూసుకుంటే మనకి 24 గజాలు అయితే ఇస్తున్నారు. ఈ ప్రాపర్టీ యొక్క స్టార్టింగ్ ప్రైస్ చూసుకుంటే అండి 20,03,000 అండి. మనకి ఇది స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే అండి. మనకి ఆప్షన్లోకి వెళ్తే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట. ఇది గమనించాలండి. చాలామంది ఈ ప్రైస్కి వస్తుందా అంటున్నారండి. ఈ ప్రైస్కి రావడం అనేది కాదండి, ఆప్షన్ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందని అర్థం అండి, గమనించాలి. సో బిల్డింగ్ కట్టి కూడా మనకి 8 to 10 years అయితే అవుతుందండి అపార్ట్మెంట్ కట్టి. ఇది మనకి 4th ఫ్లోర్లో అయితే ఫ్లాట్ అయితే సేల్కి రెడీగా ఉంది. మీలో ఎవరికైనా ప్రాపర్టీ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి. మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము. ఇక ఈ ప్రాపర్టీకి లాస్ట్ డేట్ చూసుకుంటే జనవరి 8వ తారీఖు అండి. మనకి 9వ తారీఖున అయితే ఆప్షన్ దొరుకుతుంది. జనవరి 8వ తారీఖు లాస్ట్ డేట్ అనమాట. మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి. మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము. ఇంకా అలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ కూడా పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఫేస్బుక్, ఇన్స్టా ఐడీస్ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసండి విజయవాడలోని ఒక ప్రైమ్ ఏరియాలో అయితే వస్తుందండి. చాలా అంటే చాలా తక్కువ ధరకి అయితే ఈ బిల్డింగ్ అయితే సేల్కి వచ్చిందండి. ఇప్పుడు మీరు బిల్డింగ్ చూడొచ్చండి. ఇది మనకి G+2 బిల్డింగ్ అండి. ఇది మనకి 66 గజాలు అయితే కట్టారండి. బిల్డింగ్ అనేది మనకి 80 feet రోడ్ ఫేసింగ్ అయితే ఉంటుంది అనమాట. ఈస్ట్ ఫేసింగ్ మనకి 80 feet రోడ్ అయితే ఉంటుంది. ఈ బిల్డింగ్ కట్టి మనకి జస్ట్ ఒక 4 years అవుతుందండి. అంటే మొత్తం ఫినిష్ అవ్వలేదు, లోపల కొన్ని మైనర్ వర్క్స్ అయితే ఉన్నాయండి. అవి చేయించుకుంటే కనుక హౌస్ అయితే కానీ చాలా బాగుంటుంది బిల్డింగు. సో మనం రెంట్కైనా ఇచ్చుకోవచ్చు అండి. చాలా మంచి రెంట్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మనకి అజిత్ సింగ్ నగర్లో అయితే వస్తుందన్నమాట. G+2 బిల్డింగ్ 66 గజాలండి. సో ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి బ్యాంక్ ఆప్షన్లో జనవరి 8వ తారీఖు అండి. మనకి 9వ తారీఖున అయితే ఆప్షన్ జరుగుతుంది. జనవరి 8వ తారీఖు లాస్ట్ డేట్ అన్నమాట. ఇక ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తే 35,28,000 అండి. స్టార్టింగ్ ప్రైస్ మనకి ఆప్షన్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. 35,28,000 నుంచి. సో చాలామంది ఈ ప్రైస్కి వస్తుందా అంటున్నారండి. అంటే మనకి ఈ ప్రైస్కి వస్తుందని కాదండి, ఇది మనకి స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే అండి. మనం ఆప్షన్కి వెళ్తే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి, గమనించాలి. సో మీలో ఎవరికైనా ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుని స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి. మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము. ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఫేస్బుక్, ఇన్స్టా ఐడీస్ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసండి ఇది ఒక ఓపెన్ ల్యాండ్ ప్రాపర్టీ. లొకేషన్ చూసుకుంటే మనకి కానూరులో అండి, మనకి కలిదిండి వారి స్ట్రీట్లో అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ మొత్తం వచ్చేసి మనకి 216 గజాలు ఈస్ట్ ఫేసింగ్ అండి. మీరు చుట్టూ చూడొచ్చు, ఇది మొత్తం రెసిడెన్షియల్ ఏరియా అండి. సో అపార్ట్మెంట్స్, బిల్డింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి, చూడొచ్చు. ఈ ప్రాపర్టీ మనకి చాలా చాలా బెస్ట్ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆప్షన్ సేల్ కావడం జరిగింది. అటు మన కానూరుకి అలాగే మురళీనగర్కి కూడా చాలా దగ్గరగా అయితే ఉంటుందన్నమాట. జస్ట్ ఒక 200 to 300 meters దూరం అయితే ఉంటుంది ఏరియాకి. సో 216 గజాలు ఈస్ట్ ఫేసింగ్ అయితే మనకి సేల్కి అయితే రెడీగా ఉందండి. సో ఇంకా ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తే
47,60,000 అండి స్టార్టింగ్ ప్రైస్. మనకి ఆక్షన్ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. మనకి ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి ఆక్షన్లోకి వెళ్తే, గమనించాలి. సో ఇంకా ఈ ప్రాపర్టీ ఒక లాస్ట్ డేట్ చూసుకుంటే బ్యాంక్ ఆక్షన్లో జనవరి 8వ తారీఖు అండి. మనకి 9వ తారీఖున అయితే ఆప్షన్ జరుగుతుంది. జనవరి 8వ తారీఖు లాస్ట్ డేట్ అనమాట. మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి. మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము. ఇంకా అలాంటి మరి ఎన్నో మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అప్పుడు పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తెనాలి బుర్రపాలెం రోడ్లో అండి మనకు ఒక మంచి ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్లో. చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుందని మిస్ చేసుకోవద్దు. ప్రాపర్టీ లొకేషన్ చూసుకుంటే కనుక మనకి బుర్రపాలెం రోడ్ అండి, కవిరాజు స్ట్రీట్లో అయితే వస్తుంది. ప్రాపర్టీ మీరు చూడొచ్చు, ఓపెన్ ల్యాండ్ ఇది. ఇక్కడ మొత్తం వచ్చేసి మనకి 2,266 గజాలు అయితే ఉందండి. ఈ ప్రాపర్టీ మనం సెమీ కమర్షియల్గా కానీ లేదా కమర్షియల్గా కానీ యూజ్ చేసుకోవచ్చు అండి. ప్రాపర్టీ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ అయితే వస్తుంది. ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్ అండి 7,50,00,000 అయితే సేల్కి వచ్చిందన్నమాట. ఈ స్టార్టింగ్ ప్రైస్ అండి. మనకి ఆప్షన్ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. మనం ఆప్షన్లోకి వెళ్తే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుందని గమనించాలి. ఏదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదు. ఈ ప్రాపర్టీ ప్రాపర్టీకి అన్ని 33 అడుగుల రోడ్ అయితే అవైలబిలిటీలో ఉందండి. మనకి రైతు బజార్కు చాలా దగ్గరగా ఉంటుంది. సో ఇంకా ఈ ప్రాపర్టీకి లాస్ట్ డేట్ చూసుకుంటే బ్యాంక్ ఆప్షన్లో జనవరి 6వ తారీఖు అండి. మనకి 7వ తారీఖున అయితే ఆప్షన్ జరుగుతుంది. జనవరి 6వ తారీఖు లాస్ట్ డేట్ అనమాట. మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి. మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము. ఇంకా అలాంటి మరెన్నో మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలి అనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మచిలీపట్నం పోతేపల్లి విలేజ్లోని మనకు ఒక మంచి ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్లో. చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుందని మిస్ చేసుకోవద్దు. ప్రాపర్టీ ఉన్న లొకేషన్ చూసుకుంటే మనకి పోతేపల్లి విలేజ్ అండి. ఇక్కడ మొత్తం వచ్చేసి మనకి 7,356 గజాలు అండి. మనకి ఇది 1 ఎకరా 52 సెంట్లు అనమాట. ఎకరా 52 సెంట్లు అండి ఇది. సో మనకి ఇది ప్రాపర్టీ అని బ్యాంక్ ఆప్షన్లో ఈ నెల అంటే మనకి జనవరి 8వ తారీఖు లాస్ట్ డేట్ అండి. మనకి 9వ తారీఖున అయితే ఆప్షన్ జరుగుతుంది. జనవరి 8వ తారీఖు లాస్ట్ డేట్ అనమాట. ప్రాపర్టీ యొక్క ప్రైస్ విషయానికి వస్తే అండి 1,76,58,000 అండి స్టార్టింగ్ ప్రైస్ ఇది. 1,76,58,000 అండి. మనకి ఆప్షన్ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. చాలామంది ఈ ప్రైస్కి వస్తుంది అనుకుంటున్నారండి, కదండి. ఇది మనకి స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే అండి. ఆప్షన్లోకి వెళ్తే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, గమనించాలి. మనకి వచ్చేసి మొత్తం 1 ఎకరా 52 సెంట్లు అండి. గజాల్లో చూసుకుంటే కనుక 7,356 గజాలు. సో మీలో ఎవరికైనా ప్రాపర్టీ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి. మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము. ఇంకా అలాంటి మరెన్నో మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ పొందాలి అనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.